సాయి ఓం సాయిరామ్. ఓం సాయిరామ్. ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరితము 16-17 అధ్యాయములు. బ్రహ్మజ్ఞానమును త్వరగా సంపాదించుట. గత అధ్యాయంలో చోల్కర్ తన మొక్కును ఎట్లు చెల్లించెనో, బాబా దానిని ఎట్లు ఆమోదించెనో చెప్పి తిని. ఏ కొంచెమైనను భక్తి ప్రేమలతో ఇచ్చిన దానిని ఆమోదించదననియు, గర్వంతోనూ అహంకారంతోనూ ఇచ్చిన దాన్ని తిరస్కరించదననియు బాబా ఆ కథలో నిరూపించెను. బాబా పూర్ణ సచ్చిదానంద స్వరూపుడవుటచే కేవలం బాహ్యతంతును లక్ష్య పెట్టేవారు కారు. ఎవరైనా భక్తి ప్రేమలతో ఏదైనా సమర్పించినచో మిక్కిలి సంతోషంతో ఆత్రంతో దానిని పుచ్చుకొనేవారు. నిజముగా సద్గురు సాయి కంటే సుధార స్వభావులు, దయార్థ హృదయులు లేరు. కోరికలు నెరవేర్చు చింతామణి, కల్పతరువు వారికి సమానము కావు. మనము కోరినదెల్లా నిత్య కామధేనువు కూడా బాబాతో సమానం కాదు. ఏలన అవి మనము కోరినవి మాత్రమే ఇచ్చును. కానీ సద్గురువు అచింత్యము అనుపమాలమైన ఆత్మసాక్షాత్కారమును ప్రసాదించును. ఒకనాడు ఒక ధనికుడు సాయిబాబా వద్దకు వచ్చి బ్రహ్మజ్ఞానమును ప్రసాదించమని బతిమాలను. ఆ కథ ఇచ్చటి చెప్పుదును. సకల ఐశ్వర్యములు అనుభవించున్న ధనికుడు ఒకడుండెను. అతని ఇండ్లను, ధనమును, పొలములను, తోటలను సంపాదించెను. వానికి అనేక మంది సేవకులు ఉండేవారు. బాబా కీర్తి వాని చెవులు పడగానే షిరిడీకి పోయి బాబా పాదములపై పడి బ్రహ్మజ్ఞానమును ప్రసాదించమని బాబాను వేడుకొందని తన స్నేహితుతో చెప్పాను. తనకు వేరేమీ వలదనియో, బ్రహ్మజ్ఞానం పొందినచో తనకు మిక్కిలి సంతసం కలుగుననియో చెప్పాను. ఆ స్నేహితుడు ఇట్లా నేను, బ్రహ్మజ్ఞానము సంపాదించుట అంత సులభమైన పని కాదు. ముఖ్యంగా నీ వంటి పేరాసు గలవానికి అది మిగిలిన దుర్లభము. ధనము, భార్యాబిడ్డలతో తేలిమునుచున్నవు నీ వంటి వానికి బ్రహ్మజ్ఞానం ఎవరిచ్చెదరు? నీ ఒక పైసా అయినా దానం చేయని వాడవే. నీవు బ్రహ్మజ్ఞానమునకై వెతుకున్నప్పుడు నీ కోరిక నెరవేర్చువారెవరు? తన స్నేహితుని సలహాను లక్ష్య పెట్టక రాను పోను టాంగాను బాడుగో కట్టించుకుని అతను షిరిడీకి వచ్చింది. మసీదుకు పోయి బాబాను చూచి వారి పాదములకు సాష్టాంగ నమస్కారం చేసి ఇట్లనే, బాబా ఇక్కడికి వచ్చిన వారికి ఆలస్యం చేయక బ్రహ్మమును చూపెదురని విని నేనంత దూరం నుండి వచ్చి తిని. ప్రయాణం చే నేను మిక్కిలి బడలు తిని. మీరు బ్రహ్మజ్ఞానమును ప్రసాదించినచో నేను పడిన శ్రమకు ఫలితం లభించింది. బాబా ఇట్లా బదులు చెప్పాను, నా ప్రియమైన స్నేహితుడా, ఆతుర పడవద్దు. త్వరలో ఇప్పుడే నీకు బ్రహ్మమును చూపెదను. నాది నగదు బేరమే గాని అరువు బేరము కాదు. అనేక మంది నా వద్దకు వచ్చి ధనము, ఆరోగ్యము, పలుకబడి, గౌరవము, ఉద్యోగము, రోగ నివారణము మొదలగు ప్రాపంచక విషయములనే అడుగుదురు. నా వద్దకు వచ్చి బ్రహ్మజ్ఞానం ఇవ్వమని అడుగువారు చాలా తక్కువ. ప్రపంచ విషయములు కావాలని అడుగువారికి లోటు లేనే లేదు. పారమార్థిక విషయమై యోచించేవారు మిక్కిలి అరుదు. కావున నీ వంటి వారు వచ్చి బ్రహ్మజ్ఞానము కావాలని అడుగు సమయము శుభమైనది, శ్రేయోదాయకమైనది. కనుక సంతసంతో నీకు బ్రహ్మమును, దానికి సంబంధించిన వానిని అన్నిటినీ చూపెదను. ఇట్లని బాబా వానికి బ్రహ్మమును చూపుటకు మొదలెడెను. వానిని అక్కడ కూర్చున్నమని ఏదో సంభాషణలోనికి దించెను. అప్పటికతడు తన ప్రశ్న తానే మర్చినట్లు చేశాను. ఒక బాలుని పిలిచి నందు మార్వాడి వద్దకు పోయి 5 రూపాయలు చేయబదులు తెమ్మనెను. కుర్రవాడు పోయి వెంటనే తిరిగి వచ్చి నందు ఇంటి వద్ద లేడనియో, వాని ఇంటి వాకిలికి తాళం వేసి ఉన్నదనియో చెప్పాను. కిరాణా దుకాణాదారు బాలా వద్దకు పోయి అప్పు తెమ్మని బాబా అనెను. ఈసారి కూడా కుర్రవాడు వట్టి చేతులతో తిరిగి వచ్చాను. ఇంతకిద్దరి ముగ్గురి వద్దకు పోగా ఫలితం లేకపోయాను. సాయిబాబా సాక్షాత్తు పరబ్రహ్మ అవతారం అని మనకు తెలియను. అయినచో 5 రూపాయలు అప్పు చేయవలసిన అవసరం ఏమి? వారికి అంత చిన్న మొత్తంతో ఏమి పని అని ఎవరైనా అడగవచ్చును. వారికి ఆ డబ్బు అవసరమే లేదు. నందు మరియు బాలా ఇంటి వద్ద లేరని వారికి తెలిసియే ఉండును. ఇదంతయు బ్రహ్మజ్ఞానము కోరి వచ్చిన వాని కొరకై జరిపించి ఉందరు. ఆ పెద్ద మనిషి వద్ద నోట్ల కట్టు ఉండెను. అతనికి నిజముగా బాబా వద్ద నుంచి బ్రహ్మజ్ఞానం కావలసి ఉన్నచో బాబా అంత ప్రయాసపడుచున్నప్పుడు అతడు ఊరుకునే కూర్చుండెడు. బాబా ఆ పైకమును తిరిగి ఇచ్చి వేయమని కూడా వానికి తెలియను. అంత చిన్న మొత్తమైనప్పటికీ వాడు తెగించి ఇవ్వలేకపోయాను. అట్టి వానికి బాబా వద్ద నుంచి బ్రహ్మజ్ఞానం కావాలనట. నిజంగా బాబా ఇందు భక్తి ప్రేమల కలవాడైనను వెంటనే 5 రూపాయలు తీసి ఇచ్చి ఉండినే కాని ప్రేక్షకుని వలె ఊరికే చూచుచూ కూర్చుని ఉండెడు. ఈ పెద్ద మనిషి వైఖరి శుద్ధ విరుద్ధంగా నుండెను. వాడు డబ్బు ఇవ్వలేదు సరికదా, బాబాను త్వరగా బ్రహ్మజ్ఞానం ఇవ్వమని తొందర పెట్టుచుండెను. అప్పుడు బాబా ఇట్లా నేను, ఓ మిత్రుడా, నేను నడుపుచున్న దానిని అంతటినీ గ్రహించలేకుంటువా ఏమి? ఇచ్చట కూర్చుండి నీవు బ్రహ్మంను చూచుడికై ఇదంతయు జరుపుచున్నాను. సూక్ష్మముగా విషయం ఇది. బ్రహ్మమును చూచుటకు 5 వస్తువులు సమర్పించవలను. అవి ఏమన్నా పంచప్రాణములు,
పంచేంద్రియములు, మనస్సు, బుద్ధి, అహంకారము. బ్రహ్మజ్ఞానము లేదా ఆత్మసాక్షాత్కారం నాకు దారి చాలా కఠినమైనది. అది కత్తివాద్ర వలె మిక్కిలి పదునైనది. అట్లనుచో బాబా ఈ విషయం నాకు సంబంధించిన సంగతులన్నీ చెప్పాను. వానిని క్లుప్తంగా ఈ దిగువ పొందుపరిచితిమి. బ్రహ్మజ్ఞానము లేదా ఆత్మసాక్షాత్కారంనకు యోగ్యత. అందరినూ తమ జీవితంలో బ్రహ్మమును చూడలేరు. దానికి కొంత యోగ్యత అవసరము. 1. ముముక్షుత లేదా స్వేచ్ఛనందుటకు తీవ్రమైన కోరిక. ఎవరైతే తాను బద్ధుడని గ్రహించి బంధనముల నుండి విడివయుటకు కృతనిశ్చుడై శ్రమపడి ఇతర సుఖములను లక్ష్య పెట్టక దానిని పొందుటకై ప్రయత్నించినో వాడు ఆత్మార్థ జీవితమునకు అర్హుడు. 2. విరక్తి లేదా ఇహపర సౌఖ్యములందు విసుగు చెందుట. ఇహపరలోకములందు కల గౌరవములకు విషయములకు విసుగు చెందిన గాని పారమార్థిక రంగంలో ప్రవేశించుటకు అర్హత లేదు. 3. అంతర్ముక్త, లోనికి చూచుట. మన ఇంద్రియములు బాహ్యమును చూచుటకై భగవంతుడు సృజించి ఉన్నాడు కనుక మనుష్యుడెప్పుడునూ బయటనున్న వారిని చూచును. కానీ ఆత్మసాక్షాత్కారము లేదా మోక్షమును కోరువాడు దృష్టిని లోపలికి పోనిచ్చి లోనున్న ఆత్మనేక ధ్యానంతో చూడవలేను. 4. పాప విమోచనము పొందుట. మనుష్యుడు దుర్మార్గ మార్గము నుండి బుద్ధిని మరలించినప్పుడు, తప్పులు చేయుట మాననప్పుడు, మనస్సును చలించకుండా నిలబెట్టలేనప్పుడు జ్ఞానము ద్వారా కూడా ఆత్మసాక్షాత్కారమును పొందలేడు. 5. సరి అయిన నడవడి. ఎల్లప్పుడూ సత్యమును పలుకుచు తపస్సు చేయుచు లోన చూచుచు బ్రహ్మచారిగా ఉండిన గాని ఆత్మసాక్షాత్కారము లభించదు. 6. ప్రియమైన దాన్ని కంటే శ్రేయస్కరమైన వానిని కోరుట. లోకములో 2 తీరుల వస్తువులున్నవి. ఒకటి మంచిది, రెండవది ప్రీతికరమైనది. మొదటిది వేదాంత విషయములకు సంబంధించినది, రెండవది ప్రాపంచ విషయములకు సంబంధించినది. ఈ రెండును మానవుని చేరును. వీనిలో ఒకదానినే అతడు ఎంచుకొనవలెను. తెలివిగలవాడు మొదటి దానిని అనగా శుభమైన దానిని కోరును. బుద్ధి తక్కువ వాడు రెండవ దానిని కోరును. 7. మనస్సును ఇంద్రియములను స్వాధీనమందుంచుకుంట. శరీరము రథము, ఆత్మ దాని యజమాని, బుద్ధి ఆ రథమును నడుపు సారథి, మనస్సు కళ్ళెము, ఇంద్రియములు గుర్రములు, ఇంద్రియ విషయములు వాని మార్గములు. ఎవరికి గ్రహించే శక్తి లేదో, ఎవరి మనసు చంచలమైనదో, ఎవరి ఇంద్రియములు అస్వాధీనములో బండుతోలి వాని గుర్రము వలె వాడు గమ్యస్థానమును చేరలేడు. చావు పుట్టుకల చక్రములో పడిపోవును. ఎవరికి గ్రహించే శక్తి కలదో, ఎవరి మనసు స్వాధీనమందున్నదో, ఎవరి ఇంద్రియములు స్వాధీనమందుండునో బండి నడుపు వాని మంచి గుర్రము వలె. ఎవడు తన బుద్ధిని మార్గదర్శిగా గ్రహించి తన మనసును పద్మంతో లాగి పట్టుకొనగలడో వాడు తన గమ్యస్థానమును చేరగలడు, విష్ణు పదమును చేరగలడు. 8. మనస్సును పావనము చేయుట. మానవుడు ప్రపంచంలో తన విధులను తృప్తిగా ఫలాపేక్ష లేకుండా నిర్వర్తించిన ఎడల అతని మనస్సు పావనము కాదు. మనస్సు పావనం కానిదే అతడు ఆత్మసాక్షాత్కారము పొందలేడు. పావనమైన మనస్సులోనే వివేకము అనగా సత్యమైన దానిని అసత్యమైన దానిని కనుగొనట, వైరాగ్యము అసత్యమైన దాని యందు అభిమానము లేకుండాట మొలకెత్తి క్రమంగా ఆత్మసాక్షాత్కారమునకు దారి తీయును. అహంకారము రాలిపోనిదే, లోభము నశించినదే, మనస్సు కోరికలను విడిచిపెట్టినదే ఆత్మసాక్షాత్కారమునకు అవకాశము లేదు. దేహమేనను అనుకొనుట గొప్ప భ్రమ. ఈ అభిప్రాయమందు అభిమానం ఉండుచే బంధనమునకు కారణము. నీవు ఆత్మసాక్షాత్కారం కాంక్షించినచో ఈ అభిమానమును విడవవలెను. 9. గురువు యొక్క ఆవశ్యకత. ఆత్మజ్ఞానము మిక్కిలి సూక్ష్మము గూఢమైనది. ఎవరైనను తమ స్వశక్తిచే దానిని పొందుటకు ఆశించలేరు కనుక ఆత్మసాక్షాత్కారం పొందిన ఇంకొకరి గురువు సహాయము మిక్కిలి అవసరము. గొప్ప కృషి చేసి శ్రమించి ఇతరులు ఇవ్వలేని దానిని అతి సులభముగా గురువు నుండి పొందవచ్చును. వారు ఆ మార్గం నందు నడిచి ఉన్నవారు కావున శిష్యుని సులభముగా ఆత్మార్థ ప్రగతిలో క్రమముగా ఒక మెట్టు మీద నుంచి ఇంకొక పై మెట్టునకు తీసుకుని పోగలరు. 10. భగవంతుని కటాక్షము. ఇది అన్నిటికంటే మిక్కిలి అవసరమైనది. భగవంతుడు తన కృపకు పాత్రులైన వారికి వివేకమును వైరాగ్యమును కలగచేసి సురక్షితంగా భవసాగరము నుండి తరింపచేయగలడు. వేదములు అభ్యసించడం వల్ల గాని, మేధాశక్తి వల్ల గాని, పుస్తక జ్ఞానం వల్ల కానీ ఆత్మానుభూతి పొందలేరు. ఆత్మ ఎవరిని వరించినో వారే దానిని పొందగలరు. అట్టివారికే ఆత్మ తన స్వరూపమును తెలియజేయునని కఠోపనిషత్తు చెప్పుచున్నది. ఈ ప్రసంగము ముగిసిన పిమ్మట బాబా ఆ పెద్ద మనిషిని వైపు తిరిగి, అయ్యా, నీ జేబులో బ్రహ్మము 50 దింతలు 5 రూపాయల నోట్ల రూపముతో 250 రూపాయలు ఉన్నది. దయచేసి దీనిని బయటకు తీయమని. ఆ పెద్ద మనుషుడు తన జేబులోంచి నోట్ల కట్టను బయటకు తీసాను. లెక్కబెట్టిగా సరిగా 25 10 రూపాయల నోట్లుండెను. అందరూ మిక్కిలి ఆశ్చర్యపడి
బాబా సర్వత్నం చూచి వాని మనస్సు కరిగాను. బాబా పాదంపై పడి వారి ఆశీర్వాదం కొనకై వేడెను. అప్పుడు బాబా ఇట్లనను, నీ బ్రహ్మపు నోట్ల కట్లను చుట్టిపెట్టుము. నీ పేరాసను లోభమును పూర్తిగా వదలనంత వరకు నీ నిజమైన బ్రహ్మమును చూడలేవు. ఎవరి మనసు ధనమందు, సంతానమందు, ఐశ్వర్యం నందు లగ్నమై ఉన్నదో వాడ అభిమానమును పోగొట్టుకున్నంత వరకు బ్రహ్మం నెట్లు పొందగలడు. అభిమానమనే భ్రమ, ధనమందు తృష్ణ, దుఃఖమను సుడిగొండము వంటిది. అది అసూయ, అహంభావను మొసళ్లతో నిండి ఉన్నది. ఎవడు కోరికలు లేనివాడో వాడు మాత్రమే ఈ సుడిగొండమును దాటగలడు. పేరాశయు బ్రహ్మజ్ఞానమును ఉత్తర దక్షిణ ద్రోముల వంటివి. అవి శాశ్వతముగా ఒకటికొకటి బద్ధవైరం కలివి. ఎక్కడ పేరాస కలదో అక్కడ బ్రహ్మము కూర్చి ఆలోచించుటకు గాని దాని ధ్యానమునకు గాని తావులేదు. అట్లయినచో పేరాస గలవాడు విరక్తిని, మోక్షమును ఎట్లు సంపాదించగలడు? లోపికి శాంతి గాని, సంతుష్టి గాని, దృఢ నిశ్చయం గాని ఉండవు. మనసునందు ఏమాత్రము పేరాస ఉన్ననో సాధనలన్నీయు ఆత్మాతిక ప్రయత్నములు నిష్ప్రయోజనములు. ఎవడు ఫలాపేక్ష రహితుడు కాడో, ఎవడు ఫలాపేక్షకాంక్షను విడువడో, ఎవనికి వాని ఎందు విరక్తి లేదో అట్టివాడు గొప్ప చదువురైనప్పటికీ వాని జ్ఞానం ఎందుకు పనికిరానిది. ఆత్మసాక్షాత్కారం పొందుటకిది వానికి సహాయపడదు. ఎవరి అహంకార పూరితులో, ఎవరి ఇంద్రియ విషయములను గురించి ఎల్లప్పుడూ చింతించెదరో వారికి గురుబోధనలు నిష్ప్రయోజనములు. మనస్సును పవిత్రమనర్చుట తప్పనిసరి అవసరము. అది లేనిచో మన ఆత్మాతిక ప్రయత్నములన్నీ ఆడంబరము, డాంబికము కొరకు చేసినట్లగును. కావున దేనిని జీర్ణించుకొనగలడో, దేనిని శరీరం నాకు పట్టించుకొనగలడో దానినే వాడు తీసుకొనవలెను. నా ఖజానా నిండుగా ఉన్నది, ఎవరికేది కావలసిన దానిని వారికి ఇవ్వగలను. కానీ వానికి పుచ్చుకొని యోగ్యత కలదా లేదా అని నేను మొదట పరీక్షించవలెను. నేను చెప్పిన దానిని జాగ్రత్తగా విన్నచో నీవు తప్పక మేలు పొందెదువు. ఈ మసీదులో కూర్చుని నేను ఎప్పుడు అసత్యములు పలికను. ఒక అతిథిని ఇంటికి పిలిచినప్పుడు ఇంట్లోని వారు, అక్కడున్న వారు, స్నేహితులు, బంధువులు కూడా అతితో పాటు విందులో పాల్గొంటారు. కావున అప్పుడు మసీదులోనున్న వారందరూ బాబా ఆ పెద్ద మనుషునకు చేసిన ఈ ఆత్మాతిక విందులో పాల్గొనరి. బాబా ఆశీర్వాదములను పొందిన పిమ్మట అతడున్న వారందరూ ఆ పెద్ద మనిషితో సహా మిక్కిలి సంతోషంతో సంతృష్టి చెందిన వారై వెళ్లిపోయేరి. బాబా వారి వైశిష్ట్యం. అనేక మంది సన్యాసులు ఇండ్లు విడిచి అడవులలోనూ, గృహంలోనూ, ఆశ్రములలోనూ ఒంటరిగా నుండి జన్మరాహిత్యమును గాని, మోక్షమును గాని సంపాదించుటకు ప్రయత్నించెదరు. వారు ఇతరుల గురించి ఆలోచించక ఆత్మానుసంధానం అందే మునిగి ఉందరు. సాయిబాబా అట్టివారు కారు. బాబాకు ఇల్లు గాని, భార్య గాని, సంతానం గాని, బంధువులు గాని లేరు. అయినప్పటికీ వారు సమాజంలోనే ఉండేవారు. బాబా 4-5 ఇండ్ల నుండి భిక్ష చేసి ఎల్లప్పుడూ వేప చెట్టు కిందనే కూర్చునేవారు. లౌకిక విషయములందు మగ్నులైన జనులకు ఈ ప్రపంచంలో ఎట్లు ప్రవర్తించవలేనో బోధించడివారు. ఆత్మసాక్షాత్కారం పొందిన పిమ్మట కూడా ప్రజల క్షేమమునకై పాటుపడు సాధువులు, యోగులు మిక్కిలి అరుదు. అట్టి వారిలో శ్రీ సాయిబాబా ప్రథమగణ్యులు. కనుక హేమంత్ పండిత్ ఇట్లు చెప్పెను, ఏ దేశమునందు సాయిబాబాను అపూర్వమైన అమూల్యమైన పవిత్రత్నం పుట్టినదో ఆ దేశము ధన్యము. ఏ కుటుంబంలో వీరు పుట్టిరో అదేనో ధన్యము. ఏ తల్లిదండ్రులకు వీరు పుట్టిరో వారునో ధన్యులు. ఓం శ్రీ సాయినాథాయ నమః. 16-17 అధ్యాయం సంపూర్ణం. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. సాయిరామ్.